శ్రీను అవ్వాలనుకున్నాడు యాక్టర్, కానీ అయ్యాడు డాక్టర్. ఆ విధంగా మారింది అతని క్యారెక్టర్. ఇంకెందుకు లేట్, యాక్షన్ చెప్పండి డైరెక్టర్. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. సార్ మీరు వచ్చేసారా? సార్ మీరు రాలేమో చెప్పి ఏదో అలా పైపైన స్కిట్ రాసేసాను సార్. మీరు వచ్చారని తెలిసింది కదా, వేరే స్కిట్ కి వస్తాను. పాట మార్చండి ఇప్పుడు. అలా అయినా అలానే ఉంటది, ఇలా అయినా అలానే ఉంటది. అంతకు ముందు ఏదో పెద్ద సార్ మీరు వచ్చారు కదా, ఆ, 3 స్కిట్లు ఇచ్చాను సార్. ఆ, ఇది 10 ఆహా, ఇది ఫుల్ హిలీరియస్ సార్. ఆ. ఇది 15 ఫస్ట్ టైం చాలా గ్యాప్ ఇచ్చి వచ్చారు. హిలీరియస్ చేసేద్దాం సార్. 10 కి 10 అంతే. హిలీరియస్ కిట్ సార్ ఇది. క్లియర్ ఇచ్చావు. బాబు హిలీరియస్ కి ఆర్ఆర్ రెడీ చేసుకోండి, చెక్ రెడీ చేసుకోండి. కడుపు ఉబ్బ చెక్కలు చుక్కులు. కడుపు ఉబ్బ చెక్కలు మీకన్నా రష్మి కామెడీ బాగా చేస్తుంది. అది కూడా మన స్క్రిప్ట్ అలా ఉంటుంది. మరి హిలీరియస్ అంటే ఇలాగే ఉంటుంది ఫస్ట్ నుంచి. రెడీ. సో ఇది మా హాస్పిటల్ సార్. ఈ హాస్పిటల్ మామూలు హాస్పిటల్ కదా సార్. మా డాక్టర్ మామూలు ఎంబీబీఎస్ అంటే చేశారు, ఓకే. మా వాడికి యాక్టింగ్ అంటే పిచ్చి, డైరెక్షన్ అంటే పిచ్చి, అన్ని పిచ్చే. మొత్తానికి పిచ్చి అంటున్నావు. సో ఆడికి మామూలు పిచ్చి కదా సార్ సినిమా అంటే. పాపం ఆర్టిస్ట్ అవుతాం అనుకుని డాక్టర్ అయ్యాడు. ఆడికి ఏం చేసే సినిమాటిక్ గా ఉండాలన్నమాట, లేకపోతే ట్రీట్మెంట్ చేయలేడు. డాక్టర్ శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. గుడ్ మార్నింగ్ సార్. నేనేంటి డాక్టర్ సార్. ఒక డాక్టర్ ఒక కాంపౌండర్ చెప్పేది యాక్షన్ ఇదేనా? మార్నింగ్ ఎలా చెప్పాలి? ఒక ఎక్స్ప్రెస్. నీకు సాలరీ ఇస్తున్నాను, గౌరవం ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా. అలా చెప్పు సార్. టేక్ రెడీ యాక్షన్. గుడ్ మార్నింగ్ సార్. ఆస్కార్ ఇస్తారు ఎవరైనా. ఇప్పుడు నేను కాంపౌండర్ డాక్టర్, ఓకే రెడీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేషెంట్ అంతా బాగున్నారా? కాంపౌండర్ క్యారెక్టర్ చేయగలరు, కాంపౌండర్ క్యారెక్టర్ చేయండి, డాక్టర్ గారు చేస్తారు. ఎక్కడ ఇచ్చాను డైలీ నీకు? గుడ్ మార్నింగ్ వరకు ఇచ్చారు. ఎక్కడో చెప్పు. పేషెంట్ ఎవరు? పేషెంట్. పర్ఫార్మెన్స్ బాగా చేసి నీ ప్రాబ్లం చెప్పుకో. తేడా అవుతుందంటే నాలా పగిలిపోతుంది. చించేస్తా నీకు ఎందుకు? తేడా చించేస్తాడు. రెడీ లైట్స్ ఆన్ కెమెరా. రెడీ సార్. కెమెరా కెమెరా రెడీ. రెడీ క్లాప్ ఇన్. పేషెంట్ నెంబర్ 1 క్లాప్ క్లాప్. రెడీ యాక్షన్. చెప్పండి. కడుపు నొప్పి వస్తుంది సార్. కడుపు నొప్పి వస్తుంది. ఏంటి? కడుపు నొప్పి వస్తుంది. ఆర్టిస్ట్ పేషెంట్ క్యారెక్టర్ చేస్తున్నా కదా, కడుపు నొప్పి వస్తే పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి? ఇంటెన్సిటీ లోపల నుంచి రావాలి కదా బయటికి, అలా చేయవు సార్. రెడీ యాక్షన్. డాక్టర్ గారు కడుపు నొప్పి వస్తుందండి, నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. రాడ్డు మొఖం మళ్ళీ నువ్వు పైకి ఎక్కుతుంటే బాబా బాబు అని అడుగుతారు ఇక్కడ తొక్కలాగా. జెలస్ జెలస్. ఊరుకోండి సార్, ఆ లైఫ్ లో బెస్ట్ ఇచ్చాడు. ఏంటిది పర్ఫార్మెన్స్ ఇప్పుడా? అయితే ఓకే. అమ్మా కడుపు నొప్పి తగ్గట్లేదే. ఎంత పిచ్చినప్పుడు మీరు ఆర్టిస్ట్ అయిపోవచ్చు కదా సార్. డాక్టర్ ఎందుకు అయ్యారండి? డాక్టర్ ఇంట్లో యాక్చువల్ గా మా ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ ఇంట్లో మా తాతకి క్యాన్సర్ వచ్చింది, మా మామకి అనంసంజం వచ్చింది, అలా మా మామయ్యకి పరాన్సంజం వచ్చింది, అలాగే మా పెద్దనానికి పరాన్సంజం కూడా వచ్చిందిరా. ఆ తర్వాత మా చిన్నానికి పరాన్సంజం కూడా వచ్చిందిరా. తర్వాత మా బామ్మర్ది గడికి పంపర్సంకల్ కమ్మి కట్టుకుంటే వచ్చిందిరా. తర్వాత మా చుట్టాల్లో 14 మందికి పరామర్శం వచ్చిందిరా. వాళ్ళందరికీ ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే మా నాన్నకి సరిపోవట్లేదని చెప్పి నన్ను డాక్టర్ చేసి నమ్మేసావు కదా. పర్ఫార్మెన్స్ ఈ రేంజ్ లో ఉండాలి, ఈ రేంజ్ లో చేయాలి పర్ఫార్మెన్స్. అందుకే రా డాక్టర్ కమ్ యాక్టర్. పర్ఫార్మెన్స్ లేకపోతే అన్ని కష్టాలు లేవు అక్కడ. యాక్చువల్లీ ఎంబీ చదివాను రా, ఎంబీ ఎగ్జామ్ రాగానే మార్కులు తక్కువ వచ్చని చెప్పి మళ్ళీ బెటర్మెంట్ పెట్టుకున్నా, ఎంబీబీఎస్ అయిపోయా. ఎంబీఏకి ఎంబీబీఎస్ అయిపోయారా? ఆ సెకండ్ టైం రాశాను కదా, వాల్యుయేషన్ చేసిన డాక్టర్ అంట. పేషెంట్ నెంబర్ 3. సార్ ఇది వాడమని చెప్పు. ఇది వాడమని చెప్పు. దేనికి సార్? ఇది దేనికి సార్? అది తగ్గిపోద్ది. అదే తగ్గిపోద్ది అన్నారు. 3 సంవత్సరాల నుంచి అదే ఉంది రోగం, తగ్గిపోద్ది. నేను ఎప్పుడో చెప్తాం అనుకుంటానా. 3 రోజులు వాడు, 3 రోజులు వాడు. నేను రాసిద్దాం అనుకున్నా, నువ్వు రాసిచ్చు. థ్యాంక్ యూ. స్టైల్ ఒక మేనరిజం అండి. ఇది స్టైల్ మేనరిజం. కంపౌండర్ ఆ 2 కలిపి వాడమని, అది కూడా తగ్గిపోద్ది.
స్టార్ తో మాట్లాడుతున్న సంగతి మర్చిపోతున్నారు. ఇంకోటి ఇది కూడా వాడండి. వాడు రాసేస్తాడు, వద్దు. సార్ మీకు సర్జరీ పడద్దు అన్నారు. రాశారా మీ దేనికి వచ్చారండి? నా ఫ్రెండ్ కి సర్జరీ ఉందండి. ఓ ఈ ఫ్రెండ్ మీ పేషెంటా? మా పేషెంటే. సర్జరీ ఉంటే ఉందాం కదా, ఫ్రెండ్ కదా, ఉండాలి కదా. ఎంత ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చావు ఇక్కడికి? క్యారెక్టరా? చెప్పాడికి చెప్పలే కదా నీకు. మీరు అడిపోగలరు చెప్తాను. మా వాడికి యాక్టింగ్ అంటే పిచ్చి. ఆడు ఏం చేస్తే సినిమాటిక్ ఉండాలన్నమాట. నువ్వు పెర్ఫార్మెన్స్ చేస్తూ చెప్పాలి. ఏం చెప్పినాడికి నాకు యాక్టింగ్ రాదు కదా సార్. చెప్పుతో కూడా తెలిస్తే ఎలా ఉండాలి? ఫ్రెండ్ కి ఆపరేషన్ లోపల కొంచెం భయపడిపోతూ ఉండాలి కదా. అయ్యో ఫ్రెండ్ కోల్పోతాం చెప్పి అది కావాలి కదా. ఆ ఫ్రెండ్ షివరింగ్ కాల్ వస్తుందంటరా, ఫేస్ లో ఉండాలరా. రెడీ 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 ఒకసారి నా ఫ్రెండ్ కరెక్ట్ చేయమయ్యా. ఏంటో చేయడం? నువ్వు చెప్తున్న పర్ఫార్మెన్స్ గురించి సరిగ్గా చెయ్యి. నేను కూడా జనరల్ చెకప్ చేయించుకోవడానికి వచ్చాను సార్. ఏంటి ఏం ప్రాబ్లం ఏంటి? ఉత్తర జనరల్ చెకప్ నార్మల్ గా. కొట్టు పెర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ సెటిల్ సెటిల్ పెయిన్ ఫీల్ అవ్వాలి కదా. టేక్ నెంబర్ 2 రెడీ. మళ్ళీ చేస్తారా? ఆడు 100 చేస్తాడు. రియాక్షన్ మళ్ళీ పెర్ఫార్మెన్స్ వచ్చేదాకా చేస్తాడు. ఓకే ఓకే. టేక్ 2. చేసానా 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 ఇది ఓవర్ చేసానా చేసానా స్టేజ్ మీద రా. నిన్న రిహార్సల్ కి రాలేదా? సార్ కొంచెం చూసుకొని కొట్టండి సార్. నాకు భయం వేస్తుంది సార్. పేషెంట్ ఇంజెక్షన్ చేయాలి. టేక్ 3. అయిపోయింది ఇంజెక్షన్. ముండలు ఒకటే చేయాలా? తప్పదు. టేక్ 3. దీనికి నేను కూడా కొట్టాలరా. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ చెప్పు. ఆడి క్యారెక్టర్ అని చెప్పడికి. వరస్ట్ క్యారెక్టర్ సార్. నీ గురించి అడగలా. నేను అడుగుని అనుకున్నాను సార్. సరే నేను సార్ గురించి అనుకున్నా. నెక్స్ట్ పేషెంట్. ఇప్పుడు మొబైల్ అవసరం? పక్కన పెట్టచ్చు కదా. ఉండు. ఏం ప్రాబ్లం ఏంటి? 4 రోజుల నుంచి అన్నం తినట్లేదండి. పొద్దున బాత్రూమ్ కూడా పోలేదు. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పట్లేదు. ఒకసారి అడగరా? పిల్లడు భయపడిపోతున్నాడు. క్యారెక్టర్ ఏంట్రా? ఆడు తండ్రి గారు చేస్తున్నప్పుడే. సుధీర్ క్యారెక్టర్ లో ఉండు. నువ్వు రాదు నిన్ను కొట్టండి నన్ను. ఆడు భయపడిపోతున్నాడు. రెడీ కెమెరా రోలింగ్ సార్. క్లాప్ ఇన్ క్లాపింగ్ సార్. యాక్షన్. డాక్టర్ గారు అడిగాను నేను. ఓన్లేదు సార్, ఆడపిల్లని ఎందుకు కొడతాను? అబ్బా ఆడిని క్యారెక్టర్ ఉండమను. ఫ్రెండ్ కోసం వచ్చాడు. ఆడు వేరే క్యారెక్టర్ ఎంటర్ అవుతున్నాడు. నేను చెప్తాను చూడు. రెడీ? డాక్టర్ క్యారెక్టర్ నువ్వు, తల్లి క్యారెక్టర్ నేను. రెడీ? ప్రాబ్లం ఏంటి? అరే వాడి వీపు పేరుగా ఉంది. వాతలు నాకు కూడా అలాగే ప్రాబ్లం ఏంటమ్మా? మా అబ్బాయి సార్ 4 రోజుల నుంచి ఏం తినట్లేదు సార్. కడుపు నొప్పి అంటున్నాడు సార్. కడుపులో ఏమైందో చెప్పట్లేదు సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళిపో అమ్మ. చంపేస్తాడు. నేను లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేస్తాను. రెడీ సార్. రెడీ నా సీన్ రెడీ చేయండి. సార్ ఓకే సార్. లైటింగ్ ఓకే సార్. పేషెంట్ మీద ఓకే పార్లెట్ ఇక్కడ కొంచెం. క్లాపింగ్ సార్. నీకు ఎనస్థీసి ఇచ్చాక అరగంట అయితే ఎందుకు ఊపుతున్నారు? క్యాటర్లు ఉండు. ఎనస్థీసి అంటే ఎలా ఉండాలి? డెడ్ అలా ఉండు. ఈ పేషెంట్ ఎవడాడు? పేషెంట్ ఫ్రెండ్. డార్లింగ్, మన ఫ్రెండ్ కి చిన్న సర్జరీ బైపాస్ అంట. మనం కలుద్దాం. ఆడికి ఎన్ని తన్నా అంతే వాడు. వస్త్రం ఫ్రెండ్ క్యారెక్టర్ కదా. ఆడు చావు బతుకు మధ్య ఉన్నాడు కదా. నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి ఇక్కడ? లోపల ఫ్రెండ్కి ఏమవుతుంది? టెన్షన్ పడలేదు కదా. టెన్షన్ పడాలి కదా. ఒకసారి టెన్షన్ పడి లోపల ఆపరేషన్ చేస్తాను. చూస్తా ఉంటాను. రెడీ యాక్షన్. టెన్షన్ పడవయ్యా. ఎంతకన్నా నేను టెన్షన్ పడతారా? బయట దొరికిన టెన్షన్ ఉంటుంది కదా. టెన్షన్ కావాలి మనకి. రెడీ యాక్షన్. టెన్షన్. కామెడీ చేస్తున్నారు డాక్టర్. నువ్వు ఎలా వెళ్తావు తెలుసా? నెక్స్ట్ నేనే అన్నట్టు వెళ్తున్నావు. అలా కాదు చూపిస్తా.
సార్ కట్ కట్ సార్ కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ తగ్గించండి సార్. అసలు వాడికి నేను డైరెక్ట్ చేస్తున్నా. హలో హలో ఏయ్ ఇది ఎలా డైరెక్ట్ చేస్తారా నీకు? నిన్ను డైరెక్ట్ చేస్తున్నా ఏంటి? రేయ్ డారు సార్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా చేయాలి చూపిస్తాను సార్. లోపల టెన్షన్ ఫ్రెండ్ కి అయిపోతుంది టెన్షన్. రెడీ 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 అందరూ పాచిగా టెన్షన్ పడతావు. డాక్టర్ గారు స్పెక్స్ ఎందుకు అడగండి. ఓకే 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 కరెక్ట్ చేయవే బాబు. తిరుగు తిరుగు రెడీ టెన్షన్ బాగా టెన్షన్ పడవు. ఏమైపోతుంది అర్థం కావట్లేదు. మీరు ఎంత తీసి చదివేశారు. ఆడేమో చచ్చిపోయాడు సార్ ఆపరేషన్ లేట్ అయిందని. సార్ మీరు ఇంక తిరిగే అవసరం లేదు సార్. మీ ఫ్రెండ్ చచ్చిపోయాడండి. ఆడ ఆపరేషన్ చేయకుండా యాక్టింగ్ చేసాడు బయటకు వచ్చి ఇంజెక్షన్ చేసి మొత్తం ఓపెన్ చేసి కూర్చున్నాడు. అడు ఓపెన్ చేసి పర్ఫార్మెన్స్ మీద ఆడ మొత్తం ఓపెన్ చేసి పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ చేసి ఆడు చచ్చిపోయాడు అక్కడ. ఆడు చచ్చిపోయాడు పర్ఫార్మెన్స్ బాగా చేశాడా? వీక్ పర్ఫార్మెన్స్ వాడిది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్. అమ్మ ఇంకో పేషెంట్ తీసుకురండి. టైం మీద గుమ్ముడు కుమ్ముడు అమ్ముడు. ఆడి చచ్చిపోయాడని చెప్పని అంటారా పెద్ద కూల్గా వచ్చి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అని ఒక ఎమోషన్ ఉండాలిగా డాక్టర్ గా. ఎమోషనల్ చెప్పాను చెప్పాలి కదా. చెప్పాలా? నీ ఫ్రెండ్ చచ్చిపోయాడు అని చెప్పని చెప్పాలి. ఎమోషన్ లేదురా డాక్టర్ పేషెంట్ చంపితే ఎమోషన్ ఉండాలి కదరా. కొట్టేటప్పుడు అలా కొడతారా? కొట్టేటప్పుడు అలా కొడతారా? నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? హిలేరియస్ చాలా ఎంటర్టైన్ చేశారు. Thank you, వెరీ sir. గుడ్. Thank you, sir. బాగుంది చాలా బాగుంది. నాగబాబు గారు రోజా గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? సీను పర్ఫార్మెన్స్ పేరుతో డాక్టర్ గా అందరినీ చెతగొట్టావు. గుడ్ థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. బాగుంది ఎంజాయ్ చేస్తా.